వాడిని అరే అయితాం అని పిలిచింది. పిలుస్తుంటే ఏందిరా నీ బలుపు ఏంది, నన్ను పట్టుకొని నువ్వు అరే అయితాం అని అంటావు, అసలు ఏమనుకుంటున్నావు ఏందిరా అనేసి బండి ఆపి నిలబడి అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏందిరా నా కొడక అన్నాను. ఏందిరా నా కొడక అనేసరికి ఈ అబ్బాయి అయితాం అనే అబ్బాయి ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొట్టాడు. నీకు నేను కొడుకున్నారా, నన్ను కొడక అంటున్నావు, అసలు నువ్వేంది నేనేంది అనేసి ఆ అబ్బాయి దెబ్బ కొట్టాడు. మీరు ఇట్లా మాట్లాడుతుండ్రు అనేసి నన్ను అనేసరికి ఆ అబ్బాయికి కోపం వచ్చింది. ఇద్దరు ఒకళ్ళు రెట్టించుకున్నారు. రెట్టించుకునే సమయానికి కోటయ్య అన్న గారు వచ్చింది. ఇద్దరు అతన్ని ఇంటి దగ్గర పంపించిండు, ఇతన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసింది. ఇద్దరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేసింది. సరే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అనేసి నేను బయటికి వెళ్ళి అట్లా నా షాప్ దగ్గర కూర్చున్న దాన్ని చూసుకునే కదా వాళ్ళు నా మీద ఇట్లా రివర్స్ అయిండు, నన్ను దెబ్బ కొట్టిండు అనేసి నన్ను చేతిలో ఉన్న కత్తితో అతని దగ్గర ఉన్న రాడ్డుతో నన్ను తల మీద ఇష్టం వచ్చినట్టుగా గుర్తేసింది. అది జరిగింది. ఏ పార్టీ గురించి కానీ ఏ విషయం గురించి కానీ అసలు దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఏం లేదు. ఇవన్నీ కావించుకొని వీళ్ళు ఇట్లా చెప్పటం తప్పితే దీనికి అసలు పార్టీకి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. మీరు ఓటు టీడీపీకి వేశారు, అందుకే మేము మీ మీద దాడి చేస్తున్నాము. దానికి దీనికి అసలు సంబంధం, ఓటు ఎవరికి వేసింది ఇది ముఖ్యం కాదు. ఈ విషయంలో ఎవరికి ఓటు వేసింది ముఖ్యం కాదు. మనకు గొడవ అసలు ఏ లెక్కన వచ్చింది ఏందనేది సమస్య. అది కానీ ఓటుకి దీనికి అసలు పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇదంతా వీళ్ళు కల్పించుకొని మాట్లాడటం తప్పితే ఏం లేదు. ఈ విషయంలో ఆడితే జరిగిన విషయం చెప్పాలి ముందు ఫస్ట్, అంతేగాని పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. మేము ఎప్పటి నుంచి ఉండదు ఆ లెక్కలోనే ఉంటాం. కానీ ఎవరిష్టం వచ్చినట్టు ఆయన చెప్పింది ఏం రాయటం, ఏం చెప్పింది ఆయన రాయటం, అది మా మనస్తత్వానికి తెలుసు. ఏ పార్టీలో ఉండేది ఏ పార్టీలోకి పోయేది మాకు తెలుసు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకొని ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు. అంటే ఈ రోజు చాలా పేపర్లు ఎక్కడ చూసినా కానీ కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న నెపంతోనే ఇలా చేశారని చాలా వార్తలు. అది ఎవరి అభిమానం వాళ్ళదయ్యా, దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. ఇది ఇంటి దగ్గర విషయం గొడవ, పార్టీల విషయం గొడవ కాదు. అది ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. ఇప్పుడు నాకు అభిమానం ఉంటే నా అభిమానం వాళ్ళకి నేను వేసుకుంటా, వేరే వాళ్ళకి అభిమానం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటా. అసలు ఈ ఓటుకి దీనికి ఎటువంటి సంబంధాలు లేదు. ఇది ఇంటి దగ్గర విషయం. అతను కావాలని ఉప్పతల వెంకటేశ్వర్లు కావాలని ఆ యాదవుల మీద గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళు రెట్టించుకొని కేవలం నన్ను మధ్యలోకి ఇచ్చేసి కొట్టాడు అతను. ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అసలు ఈ విషయంలో. మేమందరం చిన్నపిల్లల కానించి పసిపిల్లల కానించి మా నాన్నోళ్ళు వయసులో ఉన్న కానించి కూడా మేమందరం కలిసిమెలిసే ఉండేవాళ్ళం. అది ఒక అన్నదమ్ముల్లాగా ఉంటాం. కానీ దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. అతను తాగొచ్చి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కేవలం గొడవ పెట్టుకొని ఏదో ఒక రచ్చ చేస్తుంటాడు. దానికి సపోర్టు వాళ్ళ అమ్మ, అతని అమ్మ విజయ, ఉప్పతల విజయ. అంతేగాని ఈ ప్రతిదానికి కొడుకు చేసిన అన్నిటికీ వెనకేసుకొని ఆమె ఫుల్ సపోర్ట్ కొడుకు ఇచ్చుకుంటా అతను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఆ రకంగా చేస్తున్నాడు. అంతేగాని అసలు ఇది పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అసలు పేపర్లో రాసిన దాని గురించి ఒక మాట చెప్పండి. పేపర్లో రాశారు కదా, దానికి ఏమంటాం? మరి అందరు చదివింది అదే చదువుతుంది. ఆయనకు తెలుసు మా ఇంటికి ఎవరు వచ్చేది ఎవరు పోయేది. పేపర్లో ఎవరన్నా వచ్చి ఏం జరిగింది ఎవ్వరు రాలేదు. పేపర్ అంటే ఏ ఛానల్ ఎవ్వరూ రాలేదు మా కాడికి. కానీ వార్త వచ్చింది. వార్త మరి ఎట్లా వచ్చిందో మరి మాకైతే తెలియదు. అది మరి వాళ్ళు సృష్టించుకుంది తెలీదు, మరి ఎవరు సృష్టించి చెప్పింది తెలియదు. మాకైతే ఆ పేపర్ కి న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు సృష్టించుకుంది మనకు ఏ సంబంధం మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలిసిందైతే మనం కూడా ఒక మాట చెప్పామనేసి చెప్పడానికైనా బాగుంటుంది. మనకు తెలియదు కదా, అసలు మనం ఎట్లా చెప్తాం?